ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మీరు కూడా చాలా సూపర్గా ఉన్నారు అనుకుంటున్నా. డే టు టైం స్టార్టింగ్లోనే చూసేద్దాం. 6 గంటల 11 నిమిషాలు అండ్ జూన్ 17th. అట్ ప్రజెంట్ మనము గట్కేసర్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడనే అందశ్రీ గారిని సమాధి చేసిన ప్లేస్ ఇది. చాలా వీడియోస్లలో చూపించిన, లోపలికి వెళ్తే ఉంటుంది. మన టాపిక్ అది కాదు. ఇప్పుడు ఇటు మన నేషనల్ హైవే 163 పైన పలు చోట్ల ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఇవన్నీ నిర్మిస్తున్నారు. రోడ్డు వెడల్పులు కూడా చేస్తున్నారు. అట్ ప్రజెంట్ మనం గట్కేసర్ దగ్గర ఈ ఫ్లైఓవర్ వరకు ఎంత వరకు వచ్చింది అనేది చూపిద్దామని ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. అండ్ ప్రేమతోటి ఈ మధ్యలో చాలా మంది ఛానల్కి కనెక్ట్ అయినారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఉప్పల్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మనం ఏది మిస్ కాకుండా చేస్తున్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, మ్యాక్సిమం పైన వర్క్ అయితే అయిపోయింది. రోలర్ తోటి రోల్ చేస్తున్నారు ఇటు సైడ్. మధ్యలో ఇంకా ఈ స్లాబ్ అంటాం మనం, మా భాషలో అయితే ఇల్లు కడితే దీన్ని ఏమంటారో తెలియదు. కానీ ఇదిగోండి, ఈ వర్క్ జరగాల్సింది ఉంది. డీటెయిల్గా చూద్దాం. బండి ఆపేసి చూపెడతా. అది ఓఆర్ఆర్ పైన అండ్ కింద ఇదంతా మనం ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి అలా బైక్ నడుపుకుంటూ ఈ పై దాకా అయితే ఎక్కడేమో జరిగింది. ఒక్కసారి సన్సెట్ని చూడండి ఇక్కడ నుంచి, చూసేయండి ఎలా ఉంది, క్రేజీ కదా. అండ్ ఇది వచ్చేసి గట్కేసర్ ఓఆర్ఆర్ పైన కొత్త బస్ స్టాండ్. ఇంకా ఇదంతా కూడా ఫినిష్ చేసి షెల్టర్ బాగా పెడితే బాగుండు. కొన్ని బెంచెస్ కూడా అయితే ఏర్పాటు చేసినారు. ఈ గట్కేసర్ లోపలికి అయితే ఈ ఎక్స్ప్రెస్లు, డిలెక్స్లు ఇవి ఏమి వెళ్ళడం లేదు. మరి పల్లె వెలుగులన్నా వెళ్తున్నాయా లేవా అనేది మనకైతే తెలియదు. జనగాం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడనే బస్సెస్ ఎక్కాలి. చలో ముందుకు వెళ్ళిపోయి అమ్మో ఎక్కడ దాకా వర్క్ జరిగింది అనేది క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఎన్నో మంత్స్ నుంచి మనము ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన అప్డేట్స్ చేస్తూనే ఉన్నాం. చాలామంది చూస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, ఇక్కడ ఈ లెవెల్ వరకు ఇక్కడ వర్క్ ఫినిష్ అయిపోయింది. అటు ఒక పిల్లరు, ఇటు ఒకటి, ఆ వెనక ఇట్లా ఇటు సైడ్ 2, ఇలా ఇటు సైడ్ 2 అండ్ వీటిపైన వర్క్ జరగాల్సింది ఉంది. ఇంకా చాలా టైమే పట్టేటట్టే ఉంది. ఈ ఇయర్ ఎండింగ్ వరకు అన్న ఫినిష్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఒకసారి ఇటు నుంచి హైవేని చూసేద్దాం. ఇది ఎంత హైట్లో ఉందనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ పిల్లర్స్కి సంబంధించిన వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. మన వాడక భాషలో ఇట్లా పైనుండి ఇలా స్లాబ్ అయితే వేయాలి. అటు సైడ్ కూడా జూమ్ చేసి చూపిస్తా. అటు సైడ్ కూడా వర్క్ అనేది జరుగుతుంది. ఇంకొంచెం ముందుకు పోయి ఇంకా డీటెయిల్గా మనకు కనబడుతుందా, ఇంతవరకు జూమ్ చేయగలుగుతాం మనం చూద్దాం. వావ్, అమేజింగ్ సన్సెట్. ఓ ఫస్ట్ టైం దీని మీద దాకా అయితే ఎక్కడం జరిగింది. ఇదిగోండి, ఇంత డౌన్ ఉంది ఇది. ఇటు సైడ్ వెళ్ళిపోతే మనం రాంపల్లి వైపు వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే గట్కేసర్ లోపలికి వెళ్ళొచ్చు. ఇలా అయితే జనాలు రోడ్డు దాటుతున్నారు. ఇది నేషనల్ హైవే 163 పైన గట్కేసర్ దగ్గర జరుగుతున్న వర్క్
ప్రోగ్రెస్ నవంబర్ అంటున్నా నవంబర్ అని వచ్చేసింది. జూన్ మంత్కి సంబంధించింది డే టు టైం ఇందాక కూడా చూపించిన, మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తా. 6/17 జూన్ 17th. ఈ రోడ్ రోలర్ కూడా ఇక్కడనే ఉంది. వావ్, వ్యూ మస్తు ఉంది, హాయిగా ఉంది. సుమారు ఒక 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నేను ఇంత దూరం వచ్చిన. బోడుప్పల్ నుండి రాలే, నేను సైదాబాద్లో ఉండే. సైదాబాద్ నుంచి బోడుప్పల్కి వచ్చి, బోడుప్పల్లో నా బ్యాగ్ లగేజ్ ఉంటే అది పెట్టేసి ఇమ్మీడియట్గా వచ్చిన. సన్సెట్ అయిపోతే డార్క్లో వీడియోస్ చూడడానికి ఇష్టపడట్లేరని. అండ్ ఇంకా కిందికి వెళ్దామా, ముందుకు ఇట్లా బైక్ పైన ట్రావెల్ చేస్తూ, లేదా ఆపేద్దామా అని ఆలోచిస్తున్నా. బస్ స్టాండ్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం.